కాంగ్రెస్ వచ్చి కరువైంది మాకు. మేము ఎట్లా బతకాలే? ఏం జేయాలి? అని సార్ వచ్చిండు మొన్న. హ్మ్. సార్ వస్తే మేము పెళ్లి నలుగురు కొడుకులు, ఇద్దరు కొడుకులు, హ్మ్. ఇద్దరు బిడ్డలు, నలుగురు మనవడు, మనవరాలు. కొడుకు పెళ్లి ఉన్నది సారు. ఎట్లా బతకాలే? ఏం జేయాలే? మా కాలం నువ్వు వచ్చిన కాడ నుంచి మీకు ఎన్నడూ ఎండిపోలే మాది. ఎన్నడు పల్లెం ఎండిపోలే. నీరు చైన్ మిషన్‌కి ఇప్పించినాం. 200 క్వింటాలయినాయి నీరు. హ్మ్. ఒక 2 క్వింటాలు కూడా ఎళ్ళేటట్టు పరిస్థితిలో అయిపోయినాం. మా బాధలు ఎవలికి చెప్పుకోవాలే సారు నువ్వు పోయినావు. మాకు ఎవలికి చెప్పాలే? మా బాధల తర్వాత చూసి మాకు ఏదైనా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడ్చి మాకు దగ్గర చేస్తలేరు. కాలువలు వస్తలేరు. హ్మ్. కాలువలు లేదంటారు. నీళ్ళు లేదంటారు. ఏ పరిస్థితిలో సావాలి మేము? ఏది సార్ మాకు చెప్పి కూడా మీరు చెప్పాలని మేము కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడ నుంచి ఎవలికి అడగాలి? ఎవరు చెప్పలేదు. ఒక్కసారైనా మాకు వచ్చి ఈ రైతులు ఎట్లా బతుకుర్రు? ఎట్లా చెప్తుర్రు? మరి ఉన్నారా? లేరా? ఈ కాలువ ఇడిచిపెట్టలేరు. నీళ్ళు లేవంటుర్రు. ఒకసారి మధ్యాహ్నం పోయి మొత్తుకున్నాం. రిజర్వాయర్ దాకా పోయినాం. అక్కడ పోయి మళ్ళీ వచ్చినాం.